ఏంది టార్గెట్ మేయర్ పీఠం అని ముందుకెళ్తా ఉన్నారు. మరి ఏమైందా? బండి సంజయ్ ఉన్నప్పుడు 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లకు పాకింది. మరి ఇక్కడ అసలైన బీఆర్ఎస్లో గెలిచిన ఆ మేయర్ విజయలక్ష్మియే ఆమె కాంగ్రెస్ గుటికి పోయింది. అనేక మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గుటికి పోయిళ్ళు. ఎంఐఎంతో కలుపుకొని అవసరం అంటే నీకు సగం నాకు సగం అని మేయర్ పీటను పంచుకోవడానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. మీరేమో జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోయి చల్లగా ఉన్నారు. మనం ఒక్కరం గెలిస్తాయాలు. ఈ ఎఫెక్ట్ పడుతుంది జిహెచ్ఎంసీలో పడుతుంది. ఇంకా అంతో ఇంతో జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 10కి 10 గెలిచిందిలే. అప్పుడు 10కి 10 భారతీయ జనతా పార్టీ. అవును, ఆడ లింగోజిగూడ కార్పొరేటర్ ఒక అతను చనిపోతే మళ్ళా దర్పల్లి రాజశేఖర్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు అన్న. 9 ప్రజెంట్ 9 ఉన్నాయి. అటువంటి బిడ్డలను కూడా మీరు పట్టించుకోకపోతారు. ఒక్కొక్కరు మంచి సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు, మళ్ళా సబ్జెక్టు ఆర్థికంగా అన్ని విధాలుగా ఉండాలి, వాళ్ళని కూడా పట్టించుకోకపోతారు. ఏం లాభం మీతో?